హాయ్ అండి. ఈరోజు మనం B12 విటమిన్ పుష్కలంగా ఉండే ప్రోబయోటిక్ చారు అండి. అదేనండి మన గోదావరిలో కాసుకునే చారు రచించారండి. తయారు చేసి చూపిస్తానండి. ఒక కుండ తీసుకుని కుండలో అన్నవాచుని గంజి వేసుకోవాలి. వేసాను కదా, వేసుకుని ఇప్పుడు దానికి తోడు వేసుకోవాలి. అంటే నేను ముందు రచించారు కాసుకునేటప్పుడు కొంచెం తీసుకుని దాచుకున్నా, అది తోడు కింద వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఇప్పుడు రైస్ కడిగినప్పుడు ఫస్ట్ సారి కడిగిన వాటర్ వేయకూడదు, సెకండ్ సారి కడిగిన వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ సారి కడిగిన వాటర్ని వేస్తున్నా. ఇది వరకు మన పెద్దోళ్ళకి ఇందులో B12 ఉంటుందని, ప్రోబయోటిక్ ఉంటుందని తెలియదు, కానీ ఇటువంటి హెల్దీ రెసిపీస్ వండుకొని హెల్దీగా ఉండేవారు. ఇప్పుడు అన్నీ కొత్త కొత్త వంటలు, కొత్త కొత్త రోగాలు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు 3 days అయిన తర్వాత మళ్ళీ రైస్ వండుకున్నప్పుడు వాచిన గంజిని మళ్ళీ అందులో వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే పులుస్తుంది. చాలా హెల్దీ, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. 3 days అయిన తర్వాత ఇప్పుడు లచ్చించారు కాయడం చూపిస్తాను రండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఈ లచ్చించారుని వేసుకోవాలి. కొంచెం తోడు కోసమని కొంచెం ఉంచుకుంటున్నా కుండలోనే, మళ్ళీ తయారు చేసుకోవాలి కదా, అందుకనేసి. ఇప్పుడు లచ్చించారుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బెండకాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని వేస్తున్నా. వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని మరిగించాలి బాగానే. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం, పసుపు వేయాలి. చాలా ఈజీ. రచించారంటే ఎంతో కష్టమో అనుకుంటారు. ఒకసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో మీరే అస్తమానం చేసుకుంటారు. కొంచెం పసుపు కూడా వేసాను కదా, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నా. చాలా బాగుంటుంది. ఇప్పుడు మా అమ్మాయి ఒక కవిత్వం చెప్తుందంట. బెండకాయ దొండకాయ నువ్వే నా గుండెకాయ. చూసారా మా అమ్మాయి కవిత్వం ఎంత బాగా చెప్పిందో. లచ్చించారు కూడా అంతే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది కొంచెం మరగాలి. మరిగింది కదా, ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఎండు చేప. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యానం పెట్టుకుని ప్యానంలో ఆయిల్ వేసుకుని ఆవాలు వేస్తున్నా. ఆవాలు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత ఎండు చేప వేస్తున్నా. ఎండు చేప ఆప్షన్, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే వేసుకోక్కర్లేదు. మేమైతే వేసుకుంటాం. వెజిటేరియన్స్ అయితే వేసుకోక్కర్లేదు, వాళ్ళకి వేసుకోకపోయినా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుని దోరగా వేయించాలి. ఇందులో మునగాకు, తోటకూర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అవి ఇప్పుడు నా దగ్గర లేవు, అందుకని నేను వేయటం లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. తోటకూర వేసుకున్నా, మునగాకు వేసుకున్నా, అవి కొంచెం కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు మరుగుతున్న ఈ చారులో పోపుని వేసుకోవడమే. రెడీ అయిపోయింది. కొంచెం సేపు ఆ ఫ్లేవర్ ఆ చారుకు పట్టే వరకు కొంచెం సేపు మరిగించాలి. మరిగింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లో తీసుకోవడమే. ఎంతో రుచికరమైన లచ్చించారు రెడీ. మరిగించినప్పుడు బ్యాక్టీరియా చనిపోతుంది, కానీ B12 ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. అమ్మా లచ్చించారు బంగారు తల్లి. రైస్లో వేసుకుని తింటావా? తింటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సూపర్గా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.